హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, గంగూర్ అంటే మనకు గుర్తుకొచ్చేది బిర్యానీ కదా. ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడ చూసినా మనకు బిర్యానీ సెంటర్సే దర్శనమిస్తాయి. ఆల్మోస్ట్ అన్ని చోట్ల బిర్యానీ బాగానే ఉంటుంది. మరి గంగూరు బిర్యానీ ఎంత ఫేమస్సో గంగూరు చికెన్ కర్రీ కూడా అంతే ఫేమస్. మరి నేను గంగూరు వెళ్ళినప్పుడు అక్కడ చర్చ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. సో సాయంత్రం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు సిద్ధం చేస్తున్నారు. అక్కడ మా సత్యవతి ఆంటీ ఉన్నారు. ఆంటీ చికెన్ కర్రీ ఎంత బాగా చేస్తారంటే 500 నుంచి 1000 మందికి అవలీలుగా చికెన్ వండి పక్కన పెట్టేస్తారు. తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ పెట్టించుకోవాల్సిందే. ఆంటీ, మా వ్యూవర్స్ కోసం కొంచెం మీరు చికెన్ కర్రీ ఎలా వండుతారో చూపించండి అంటే సరే అన్నారు. ఇంకెందుకు ఆలస్యం, నేర్చేసుకుందామా మరి. హాయ్ ఆంటీ, ఏం చేస్తున్నారు? గోంగూర పచ్చడి చేయడానికి గోంగూర తీస్తున్నాము. ఓహో, గోంగూర పచ్చడి కూడా చేస్తున్నారా? అది బ్యారేజ్ దాటి నుంచి గుంటూరు జిల్లా అంతా గోంగూర నెంబర్ 1. సందడిగా ఉంది కదా. చర్చ్ మీటింగ్స్ కదా, అందరూ కలిసి చేస్తున్నారు. ఎంత గోంగూర వెలుస్తున్నారు, భారీ మొత్తంలోనే చేస్తున్నట్టున్నారుగా. గోంగూర శుభ్రంగా కడిగేసి, గోంగూర కోసుకుని శుభ్రంగా కడిగేసి గంపకేసేసుకుని కొంచెం నీళ్లు పోయినాక ఫస్ట్ తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకుని ఆవాలు ఒకటే తాలింపు వేసేసుకుని నూనె పోయాలి. నూనె పోసాక ఆవాలు తాలింపు వేయాలి. వేసుకున్నాక అప్పుడు గోంగూర అందులో పెట్టేయాలి. గోంగూర కొంచెం మగ్గాక అప్పుడు ఉప్పు కారం వేసేయాలి. వేసి అంత క్రితం ఏం చేయాలంటే ధనియాలు మెంతులు నూనె లేకుండా ఉట్టిగా వేయించేసుకోవాలి. వేయించేసుకుని అది మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ గోంగూర ఉడికిపోయినాక ఉప్పు కారం వేసాక ఉడికిపోయినాక అప్పుడు ఆ పౌడరు ఈ గోంగూరలో కలిపేసుకోవాలి. అయిపోయింది గోంగూర పచ్చడి. చికెన్ కూరకి ఉల్లిపాయలు కట్ చేస్తున్నారండి. 600 మందికి వంట చేస్తున్నారంట. మనకు మాత్రం 20 kgs చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తామన్నారు. ఏదేమైనా అందరూ కలిసి చేస్తుంటే అరుపు అన్నది ఉండదు కదా. ఫ్రెండ్స్, వీళ్ళంతా సత్యవతి ఆంటీ డైరెక్షన్లో చేస్తున్నారనమాట. ఇప్పుడు మీరు వండేది 65 kgs. జనవరి 1 అయితే 110. ఇప్పుడు 20 kgs చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఆయిల్ 2 kgs, ఉల్లిపాయలు 4 kgs, పచ్చిమిర్చి 250 గ్రాములు, అల్లం మరియు గార్లిక్ పేస్ట్ 500 గ్రాములు, టర్మరిక్ అదే పసుపు 50 గ్రాములు, చికెన్ మసాలా 150 గ్రాములు, రెడ్ చిల్లీ పౌడర్, కారం 250 గ్రాములు, సాల్ట్ టేస్ట్కి తగినట్లు 200 నుంచి 225 గ్రాములు సరిపోతుంది అనుకుంటాను. గసగసాల పేస్ట్ 300 గ్రాములు, నువ్వుల పేస్ట్ 300 గ్రాములు, క్యాష్యూ నట్ పేస్ట్ అదేనండి జీడిపప్పు పేస్ట్ 300 గ్రాములు, కోకోనట్ పేస్ట్ అదేనండి పచ్చి కొబ్బరి పేస్ట్ 300 గ్రాములు, కొరియండర్ లీవ్స్ ఓ పెద్ద కట్ట, నీళ్లు కొద్దిగా. ఇవ్వండి కావాల్సిన పదార్థాలు. ఓకే, ముందుగా బాండీలో 2 kgs నూనె పోసుకుంటారు ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయిస్తారు. ఉల్లిపాయ ముక్కలు తొందరగా అరగడానికి చేతి నిండా కల్లుప్పు తీసుకుని వేశారు. ఇప్పుడు మంట కాస్త తగ్గించారు. ఈ టైంలోనే చికెన్ని శుభ్రంగా కడుగుతారు. ముందుగా కడుక్కోవడం కన్నా ఈ టైంలో కడుక్కోవడం మంచిది. ముందుగా కడిగించితే ముక్క చప్పగా అయిపోతుందంట. అందుకే పొయ్యి మీద ఉల్లిపాయలు వేసుకొని మంట సిమ్లో పెట్టి చికెన్ని శుభ్రంగా నీళ్ళతో కడుగుతారు.
ముక్క చూస్తున్నారు కదా, కొంచెం పెద్ద ముక్కే కొట్టించారు. చక్కగా నీళ్ళతో కడిగి గంపలో ఉంచుతారు. పూర్తిగా నీరంతా వంచేస్తున్నారు. మొత్తం ముక్కలను వేస్తున్నారు. కాసేపు ఉడికాక వరుసగా కారం, కల్లుప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ముక్కలకు పట్టేట్టు తిప్పుతున్నారు. చాలు. చాలు వద్దు. యాక్చువల్గా మనం అల్లం వెల్లుల్లి ఇంట్లో ఉల్లిపాయలు వేగాకేస్తాం, కానీ పెద్ద మొత్తంలో చికెన్ వండేటప్పుడు తర్వాత ఇస్తారట. ముక్కలు మగ్గడానికి మూత పెట్టారండి. ఇక వరుసగా పచ్చి కొబ్బరి పేస్టు, నువ్వుల పేస్టు, జీడిపప్పు పేస్టు, గసగసాల పేస్టు వేసి బాగా కలుపుతారు. నువ్వులు, జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసే ముందు ఒక అరగంట నానబెట్టుకుంటారంట. ఆంటీ, అసలు గంగూరు చికెన్ అంత టేస్ట్ రావడానికి కారణం ఏంటి అని అడిగితే, ఈ మధ్య చికెన్ కర్రీలో చాలామంది గసగసాలు వేయడం లేదు, దాని బదులు పొచ్చపప్పు వేస్తున్నారు. గంగూరు చికెన్ కర్రీలో మాత్రం గసగసాలు పేస్ట్ వేస్తేనే రుచి బాబు అంటున్నారు. అదే సీక్రెట్ అంటున్నారు. అలాగే మేము ఎక్కడ చికెన్ కర్రీలో టమాటాలు వాడమని చెప్పారు ఫ్రెండ్స్. ఇక చివరగా 150 గ్రాములు చికెన్ మసాలా, ఓ పెద్ద కొత్తిమీర కట్ట తరుక్కొని వేస్తారు. కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలిగి తిప్పాలి. ఎంతసేపు ఉండాలి ఇలా? చాలు చాలు, ఒక 10 నిమిషాలు ఉడకాలి. కొత్త ఉడకాలి. అప్పుడు ఉడికితే ఆ నూనె పైకి వచ్చేస్తే కూర ఉడికిపోయినట్టే. నూనె బాగా పైకి కనిపించాలి, అప్పుడు ఇక కూర అయిపోయింది. అంతే, గంగూరు చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.